ఒక టిఫిన్ కొట్టులో పనిచేసే దగ్గర నుండి ఎస్ సార్. రాష్ట్ర పరిపాలన విధానాన్ని శాసించే సచివాలయంలో జాబ్ పొందేంత వరకు మీ ప్రయాణం ఎలా ఉంది? నేను పడ్డ కష్టానికి ఇన్ని రోజులకి ఒక సార్థకత అనేది లభించింది. నేను చిన్నతనం నుంచే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ చిన్నప్పటి నుంచి ఒక పబ్లిక్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం. అందరూ డబ్బులు ఉంటాయి, డబ్బులు సహాయం చేయగలుగుతున్నారు. మన దగ్గర చేయడానికి డబ్బులు కూడా లేవు. ఇంకా మనం ఏ విధంగా సొసైటీకి ఇవ్వగలం? పంచాయత్ సెక్రటరీగా 2019లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను, గ్రామ సచివాలయం. అప్పుడు నాకు పంచాయత్ సెక్రటరీగా పోస్ట్ వచ్చింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లేడు, అంటే స్కీమ్స్ సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ లేడు, వాటిని ఆన్లైన్ చేయడానికి 3 ఉద్యోగాలు నా మీద పడ్డాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి. 475 300 మార్కులకి. నాకు ఒక 75 మార్కులు మాత్రం ఇండియన్ పాలిటీ ఒకటే నాకు ఐడియా ఉంది, మిగతా 3 సబ్జెక్టులు నాకు ఐడియా లేదు. ఫస్ట్ మనం క్వాలిటీ కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడంలోనే మన సక్సెస్ 50% అక్కడే. ఏంటన్నా క్వాలిటీ కోచింగ్ సెంటర్ అంటే ఏంటి? క్వాలిటీ కోచింగ్ సెంటర్ ఏం చూడాలి స్టూడెంట్స్ ఏం చూడాలంటే వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ సెలక్షన్స్ ఎలా ఉన్నాయి, పేపర్ చూడగానే ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ ఫిల్ చేసేటప్పుడు నేను ఉద్యోగిగా బయటకు వెళ్తున్నా అనే ఆలోచన మీకు వచ్చిందా? నాకు ఏంటి ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, ముందు ఎక్కువసార్లు రివైజ్ చేసి ఉంటే ఆ కాన్ఫరెన్స్లో బిల్ ఇవ్వడం. నేను ఇక్కడే అమిగోస్లో చాలా టెస్ట్ సిరీస్లు రాసి ఇక్కడ నేను టాప్ 10, 15లో ఉండేవాడిని. ఎప్పుడు అమిగోస్ టెస్ట్ సిరీస్లోనే ఎప్పుడు టాప్ 10, 15లో ఉన్నది. నేను పోగానే ఫస్ట్ అది ఏపీ హిస్టరీ, ఎక్కడున్న ఫస్ట్ క్వశ్చన్ మన అమిగోస్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకటే. నాకు ఇంకా ఆనందానికి అవదు. అది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, అంత ఈజీ క్వశ్చన్ కాదు. ఎంత మనం చదివి ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చిన క్వశ్చన్. క్వాలిటీ స్పీక్స్ సెలెక్టర్ విత్ గుడ్ ఇంటెన్షన్. మన రమరెడ్డి సార్ గుడ్ ఇంటెన్షన్ ఉంది, దానికి తగ్గట్టే మన క్వాలిటీ ఫ్యాకల్టీ దొరికారు. క్వాలిటీ ఫ్యాకల్టీని స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారండి. హలో మెరిట్ మ్యాన్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక అద్భుతమైన వీడియో, మీరందరూ ఇన్స్పైర్ అయ్యే వీడియో. ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరులో ఒక టిఫిన్ సెంటర్ నుండి ఒక వ్యక్తి ప్రయాణం ఆ రాష్ట్ర సచివాలయంలో కూర్చొని ఉద్యోగం పొందేంత వరకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి గణేష్ గారు మనతో ఉన్నారు. గణేష్ గారు నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా అనిపిస్తుంది మీ ప్రయాణం? అంటే ప్రకాశం జిల్లాలో ఒక టిఫిన్ కొట్టులో పనిచేసే దగ్గర నుండి ఎస్ సార్ రాష్ట్ర పరిపాలన విధానాన్ని శాసించే సచివాలయంలో జాబ్ పొందేంత వరకు మీ ప్రయాణం ఎలా ఉంది? ఫస్ట్ ఆ ఫీల్ ఎలా ఉందన్న? ఎస్ సార్, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను పడ్డ కష్టానికి ఇన్ని రోజులకి ఒక సార్థకత అనేది లభించింది. నేను చిన్నతనం నుంచే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అట్లా మా అమ్మ వాళ్ళు కష్టపడి నన్ను చదివించి నాకు ఏది లోటు లేకుండా చదువుకోవడమే నా పని అన్నట్లు పెంచారు. నేను వాళ్ళ పెట్టిన నమ్మకాన్ని నేను వృధా చేయకుండా నా పరంగా. పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ మాది బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే మాకు పొలాలు కూడా ఏం లేవు. ఇంకా చిన్నగా టిఫిన్ సెంటర్ ఒకటి పెట్టుకొని అలాగ ఊర్లో జీవనం సాగిస్తూ మమ్మల్ని బాగా చదివించారు. మీరు వర్క్ చేస్తారా టిఫిన్ సెంటర్లో? నేను అప్పుడప్పుడు, చాలా తక్కువ అండి, అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి చేసేవాడిని. పర్ఫెక్ట్గా ఎక్కువ హెల్ప్ చేసేవాడిని. నాకైతే అసలు ఎప్పుడు పేరెంట్స్ పడ్డ కష్టం పిల్లలు పడకూడదని ఇంటెన్షన్తో నన్ను ఎప్పుడు అసలు నా దగ్గర పని దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఎప్పుడో టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఒక 5-10 నిమిషాలు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఈ విషయంలో మా అన్న కొంచెం బాగా హెల్ప్ చేసేవాడు, మా అమ్మ వాళ్ళకి. నేను మాత్రం కొంచెం తక్కువే. నేను ఎక్కువ ఆడుకుంటూ, నా డ్యూటీ అంటే చదువుకోవడం, ట్యూషన్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్కి వెళ్ళడం, క్రికెట్ ఆడడం, ఇదే నా డ్యూటీ. చాలా సింపుల్గా అలా పోతూ ఉండింది. నేను అట్లా చదువుకుంటూ ఉంటూ బీటెక్ నాది 2019లో జేఎన్టీ అనంతపురంలో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక చిన్నప్పటి నుంచి ఒక పబ్లిక్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం. అందరూ డబ్బులు ఉంటాయి, డబ్బులు సహాయం చేయగలుగుతున్నారు. మన దగ్గర చేయడానికి డబ్బులు కూడా లేవు. ఇంకా మనం ఏ విధంగా సొసైటీకి ఇవ్వగలం? అలాంటప్పుడు ఇప్పుడు పైగా డబ్బులు ఇచ్చినా అది గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా వాళ్ళకి అందుతుందా లేదా, వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారా లేదా మనకైతే తెలియదు. అదే మనం పబ్లిక్ సర్వీస్లోకి వెళ్ళామనుకోండి, మన దగ్గర నుంచి వాడికి ఏమన్నా అప్లికేషన్ ఫిలప్ చేయడం కానీ, రైస్ కార్డ్ ఫిలప్ చేయడం కానీ, వాడికి అర్హత ఉండి పథకాలు రాకపోతే దాన్ని మనం హెల్ప్ చేయడం ఎవరు చెప్పలేరు. అది అంటే దగ్గరుండి మనం పట్టించుకొని చేస్తే తప్ప వాడికి రాదు. చాలామంది, నేను పంచాయత్ సెక్రటరీగా 2019లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను, గ్రామ సచివాలయం. అప్పుడు నాకు పంచాయత్ సెక్రటరీగా పోస్ట్ వచ్చింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లేడు,
అంటే స్కీమ్కి సంబంధించి. డిజిటల్ అసిస్టెంట్ లేడు, వాటిని ఆన్లైన్ చేయడానికి. 3 ఉద్యోగాలు నా మీద పడ్డాయి. అప్పుడు నాకు నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నేను జనాలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఏ పని వచ్చినా ఈ ముగ్గురు మెయిన్ అనమాట. వాళ్ళందరూ నాకు ప్రజలతో నాకు డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఏర్పడింది. మ్యాక్సిమం నా సాహిత్యంతో చాలా వరకు నేను బాగా హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. మేబీ వాళ్ళ దీవెనలేమో నేను ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నా, నా గ్రాఫ్ ఎలా ముందుకు పోతా ఉంది, అది నాకు చాలా ఎప్పుడు వాళ్ళ ఆశలు ఉన్నాయని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను నిస్వార్థంగా పనిచేశాను. నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అది. చాలామంది డబ్బులు ఉంటాయి, ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు ప్రజల్ని. మనం అది లేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. మన డబ్బు సహాయం చేయడం పర్లేదు, కానీ మనకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. అట్లా ఫీల్ అయ్యి నేను అట్లా చేస్తున్నాను. ఈ పోస్ట్లోనే మనం ఇంత చేయగలిగితే, ఇంకా పెద్ద ఉద్యోగాలకు వెళితే మనం ఇంకా బాగా చేయొచ్చు కదా అనిపిస్తూ ఉండేది. అట్లా నేను 2019లో 3.5 సంవత్సరం సచివాలయం చేసిన తర్వాత కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్. అసలు కోర్టులో అంటే నాకు వైడ్ ఎక్స్పోజర్ కావాలన్నమాట. ఎక్కడెక్కడ ఎన్ని ఫీల్డ్లో తిరిగితే మనకి ఎంత నాలుగు సేకరించు. అలా కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాశాను. మాకు దగ్గరలోనే కందుకూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టింగ్ వచ్చింది. అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను. అక్కడ కొంచెం నాకు అర్థమైంది, కానీ నేను కొంచెం నాకు అక్కడ ఎందుకో ర్యాపో కుదరలేదు వాళ్ళతో, అక్కడ స్టాఫ్తో. నేను ఇంకా అప్పుడే నాకు లక్కీగా 2023లో నోటిఫికేషన్ పడింది. ఇది నా తొలి ప్రయత్నం అనమాట. ఇప్పుడు దాకా నేను గ్రూప్ 2 రాయాల, ఫస్ట్ టైం రాస్తున్నా. రాసేటప్పుడు ఇంకా నోటిఫికేషన్ పడింది. ప్రిలిమ్స్ వరకు జాబ్ చేస్తూనే ప్రిలిమ్స్ క్రాక్ చేశాను. తర్వాత ఇంక మెయిన్స్కి నాకు అంతా కొత్త కాబట్టి, ఇంకా మెయిన్స్లో మనకు ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి మెయిన్స్లో ప్రతి మార్క్ మనం ఖచ్చితంగా ఒక మార్క్ లేకపోయినా మనకు కావాల్సిన పోస్ట్ రాదని చెప్పేసి ఇంకా ప్రిలిమ్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం అనవసరం. ఇంకా నేను జాబ్ లీవ్ పెట్టేసి ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి. 475 300 మార్కులకి. నాకు ఒక 75 మార్కులు ఇండియన్ పాలిటీ ఒకటే నాకు ఐడియా ఉంది. మిగతా 3 సబ్జెక్టులు నాకు ఐడియా లేదు. నా లక్ ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి 1 year టైం రావడం నా లక్గా నేను ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే చాలా హెవీ సిలబస్, హై సిలబస్ అంతా కవర్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ మొట్టమొదటిసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అదే ఏపీఎస్ గ్రూప్ 2లో చేంజెస్ జరిగాయి. నాకు ముందు ఏపీ హిస్టరీ గురించి తెలియదు, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అసలు బేసిక్స్ కూడా తెలియదు. నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తాను. ఎక్కువ సార్లు చదివి ఒకే సోర్సు 10 సార్లు డిఫరెంట్ బుక్స్ స్టోర్కి పోను. నేను 4 సబ్జెక్టులకు 4 పుస్తకాలు చదివాను. ఏపీ హిస్టరీ విషయానికి వచ్చేకి జోగినాయుడు సార్ బుక్ తీసుకున్నాను. అంటే నాకు తెలిసిన దాంట్లో ఫస్ట్ జోగినాయుడు సార్ బుక్ తీసుకొని దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేయడం జరిగింది. ఎక్కువసార్లు రివైజ్ చేస్తూ అక్కడక్కడే లింక్ చేసుకుంటూ దాన్ని ఎలా చదవాలి అంటే ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చదివే విధానం నాకు తెలుసు కాబట్టి ఎలా చదవాలనేది నేను అక్కడ లింక్ చేసుకొని క్రొనాలజికల్గా ఈవెంట్స్ అని లింక్ చేసుకొని ఎక్కువ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ అలా ముందుకు పడినాయి. నేను అభ్యర్థులకు ఏం సలహా ఇస్తారంటే మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మన కోసం కొన్ని క్వాలిటీ కోచింగ్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అదే పనిగా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు మన కోసం ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం కావాల్సింది తీసుకోవాలి. వాళ్ళ క్లాస్ విన్నామా, ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నామా, చదివామా, వాళ్ళు చెప్పిన క్లాస్ నోట్స్ తీసుకున్నామా, దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేసామా, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నేనేమంటున్నా అంటే మనకి అంటే నా బీటెక్ బ్రాండ్ గురించి నాకు ఆర్ట్స్ గురించి తెలియదు. మనం మంచి ఒక క్వాలిటీ కోచింగ్ సెంటర్, ఫస్ట్ మనం క్వాలిటీ కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడంలోనే మన సక్సెస్ 50% అక్కడే. ఏంటన్నా క్వాలిటీ కోచింగ్ సెంటర్ అంటే ఏంటి? క్వాలిటీ కోచింగ్ సెంటర్ ఏం చూడాలి? స్టూడెంట్స్ ఏం చూడాలంటే వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ సెలక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అక్కడ క్వాలిటీ స్టాఫ్ ఉందా లేదా, అక్కడ 4-5తో మాట్లాడి, కొంతమంది గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళకి ఇంతకుముందు ఇన్ని సర్వీసులు వాళ్ళకి వచ్చాయి, క్వాలిటీ కోచింగ్ సెంటర్ చూసి నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడు అర్థమైంది, ఓహో ఇది క్వాలిటీ ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన క్లాసెస్ని తర్వాత స్టాండర్డ్ బుక్ నోట్స్ రాసుకొని అట్లా ముందుకు వెళ్తే బాగుంటుందని నేను అభ్యర్థులకి ఈ సలహా ఇవ్వాలనుకున్నాను. ఎవరు అంతే అండి, ఏదైనా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ ఎక్కడ మనకి వాళ్ళు ఫాస్ట్నెస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను అంతా కొత్తగా చదివి చేయడానికి చాలా టైం పట్టచ్చు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది నేను తీసుకొని దాన్ని అప్లై చేస్తే మనకి యూస్ఫుల్నెస్ ఉంటుందని చెప్పేసి నేను అదే క్లాస్ వినడం, చదవడం, ప్రాక్టీస్ చేయడం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ సిరీస్లో రాయడం, ఇంకంతే రోజుకు అప్గ్రేడ్ అవుతూ ఉండడం, తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడం, అదే అండి సక్సెస్. ఇండియన్ పాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా ట్రాప్ అలర్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే పార్లమెంటా, ప్రెసిడెంటా, స్పీకరా, మనం చదివేటప్పుడు చాలా బాగా చదువుతాం, అన్ని మనకు బాగొచ్చు, పాలిటీ బ్రహ్మాండంగా చదివాం అనుకుంటాం. కానీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం కరెక్ట్ అనుకున్న క్వశ్చన్ కూడా రాంగ్ అయి ఉంటుంది. తర్వాత నువ్వు ఎక్స్ప్లెనేషన్ చూస్తే కానీ అర్థం, ఓహో ఇక్కడ ప్రెసిడెంట్ ప్లేస్లో పార్లమెంట్ ఉండాలి, పార్లమెంట్ ప్లేస్లో, అలా చిన్న ట్రాప్ అలర్ట్స్. అవి నువ్వు ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల, ఎక్కువసార్లు తప్పులు చేయడం వల్ల, టెస్ట్ సిరీస్లో ఎక్కువసార్లు తప్పులు చేస్తే నువ్వు ఇంత ఎక్కువ తప్పులు చేసి తప్పు చేసిన సరిదిద్దుకోగలగాలి, లేకపోతే నువ్వు దాన్ని ఎప్పుడు అలాగే ఉంటావు. ఎక్కువ సరిదిద్దుకొని ముందుకెళ్ళి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా అలా ఎక్కువ ప్రాక్టీస్ చేసి
అంటే పాలిటీ విషయంలోకి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్కి వస్తుంది. యూపీఎస్సీ కాడి నుంచి తీసుకోండి, ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎందుకంటే అది అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్. బేసిక్స్గా అది క్వాలిటీగా చదువుకొని ఉండాలి. మనం క్వాలిటీగా చదువుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుద్ది. అది దాన్ని సరిదిద్దుకొని పోతుంటే ఎక్కువసార్లు రివైజ్ చేస్తే క్వాలిటీలో స్కోర్ చేయొచ్చు. ఇంకా ఇండియన్ ఎకానమీ విషయానికి వచ్చేసరికి ఎకానమీలో ఏంటంటే ఆ టర్మ్స్ అవన్నీ మనకి టర్మ్స్ తెలుసు కానీ వాటి మీనింగ్స్ తెలియవు. ప్రతిదానికి ఎకానమీలో రీజన్ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది, రెపో రేట్ పెంచాలా తగ్గించాలా, పెంచుతాలా తగ్గించాలా, అది మనం బండగా గుర్తుపెట్టుకోకూడదు. దానికి ఎనాలిటికల్గా నువ్వు లింక్ చేసుకొని ఎగ్జామ్ ముందే నువ్వు చేయాల్సిన పని అంతా ఎగ్జామ్ ముందే చేయాలి. ఎగ్జామ్ ముందే చేసి నువ్వు అంతా ఓన్గా థింక్ చేసి క్లాస్ ఉండాలి. దాని తర్వాత నువ్వు అప్లికేషన్ నీ మైండ్లో నువ్వు అప్లై చేసుకుంటూ ఉంటే అప్పుడు నీకు ఎగ్జామ్లో కాకుండా ఇక్కడే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ చేసేటప్పుడు అప్పుడే నీకు అర్థమైపోద్ది నేను అప్లై చేయగలుగుతున్నా లేదా. ఎకనామిక్స్ ప్రతి దానికి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని మనం ఎగ్జామ్ ముందే టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు అప్లై చేస్తే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేది సిలబస్ అది హెవీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఎకానమీ అనేది డైనమిక్ సబ్జెక్ట్స్, అవి ఎప్పటికీ మారు, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. కాబట్టి వాటి ఖచ్చితంగా మీకు క్వాలిటీ కోచింగ్ అవసరం. ఎందుకంటే ముందు నుంచి అవి అప్డేట్ చేయడం మాకు చేత కాదు. వాళ్ళు అదే పనిగా వాళ్ళు ఫ్యాకల్టీ అనే వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కరెంట్గా ఉండే వాటికి మీరు ఏం ఫాలో అయ్యారు? వాటిగా నేను ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అయ్యానండి. ఆన్లైన్ క్లాసెస్, క్వాలిటీకి ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నాను. అలా ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ ముందే చేయాల్సిందంతా నేను ఇక్కడే లింక్ చేసుకొని ఎనాలిటికల్గా అంతా నేనే అప్లికేషన్ అంతా నేనే ఓరియంటేషన్ లింక్ చేసుకొని అది ఇక్కడ టెస్ట్ సిరీస్లో అప్లై చేసేవాడిని. టెస్ట్ సిరీస్లో అప్లై చేసే అప్పుడు ఓకే నేను చదివింది అక్కడ అప్లై చేయగలుగుతాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సేమ్ అదే నాకు ఎగ్జామ్ హాల్లో కూడా ఉపయోగింది. ఆ ప్యాటర్న్ అనేది నాకు ఎగ్జామ్ హాల్లో చాలా హెల్ప్ అయింది. అక్కడ ఆలోచిస్తే టైం వేస్ట్ అయిపోతుంది, పైగా కన్ఫ్యూజ్ అయిపోతాం. దాని ఆ ఎఫెక్ట్ అంతా మనకి ఎగ్జామ్ మొత్తం ఉంటుంది. కాబట్టి అదంతా ఇక్కడ చేసి మనం చేయాల్సిన తప్పులని టెస్ట్ సిరీస్ ముందే చేసేయాలి. ప్రతిదీ ఒక మెయిన్స్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యి చేయాల్సిన తప్పులని ఎక్కడే చేసి మెయిన్స్కి వెళ్తే ఖచ్చితంగా మనకి సక్సెస్. నేను ఒకటే అండి, గ్రూప్ 2 సక్సెస్ ఉన్న వాళ్ళకి రాని వాళ్ళకి రెండే రీజన్స్. వాళ్ళకి ప్రిపరేషన్ విధానం ఎలా చేయాలో తెలియదు. ఏది ఇంపార్టెంటో అది ఏది చదవాలో ఏది చదవకపోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఏపీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ అంటే వ్యాస్ట్, ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. అందరూ 100% చదవడు. ఎంత చదివినా ఎప్పటికప్పుడు కొంచెం పెండింగ్ ఉంటుంది. అవును. కాబట్టి మనం 100%కి 75% స్కోర్ చేసినా కూడా మనకు కావాల్సిన పోస్ట్ వస్తుంది. ఏది చదవాలో కూడా అది చదివేది కూడా నీకు అది చదివేటప్పుడు ఇంపార్టెంటో కాదో నీకు అనిపించాలి. అది నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే మంచి ఒక క్వాలిటీ క్లాస్ విన్నాక, నువ్వు ఎక్కువ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాక, ఎక్కువ ప్రాక్టీస్ చేశాక, నువ్వు రివిజన్ చేసే కొద్దీ నీకు కొంచెం ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. తేడా డిఫరెన్స్ అనేది నీకు కానొస్తూ ఉంటుంది. ఎక్కువసార్లు రివిజన్ చేస్తుంటే అప్పుడు నీకు కానొస్తుంటుంది తేడా. అదే సక్సెస్ఫుల్ పర్సన్స్కి కాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే రీజన్. వాళ్ళ చదివే విధానంలో మార్పు. ఎక్కువ ప్రతి ఒక్కరు 100% చదవరండి. 75% స్కోర్ చేసినా మనకి ర్యాంక్ వస్తుంది. అంటే మీకు ఈ జర్నీలో సార్ మీరు సక్సెస్ కావడానికి ఒక పర్సన్ని చూజ్ చేసుకుంటారు కదా? సార్ అంటే నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నాకు 2 ఉన్నారండి. ఓకే, 2 కాదు 4 అని చెప్పాలి. ఫస్ట్ మా పేరెంట్స్ అండి. వాళ్ళ ఏం నా మీద కన్నా వాళ్ళకి నా మీద ఎక్కువ నమ్మకం. నాకున్నది అంత నమ్మకం. వాళ్ళకుంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావరా, నువ్వు ఇది కాదని చెప్పేసి అంటుంటారు. ఇంకోటి మా సొంత అన్న, వాడు ఎప్పుడు నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు ఫైనాన్షియల్గా కానీ, నేను అడిగిన ఏదన్నా బాగా చదువు అప్పుడప్పుడు మోటివేషన్ అవడం. ఇంకొకటి, నేను 2019లో సచివాలయంలో పంచాయత్ సెక్రటరీగా చేరినప్పుడు గోపికృష్ణారెడ్డి అని మా ఊరి నుంచే ఆయన ఏఎస్ఓకి సెలెక్ట్ అయిపోయాడు గ్రూప్ 2గా. ఆయన ఇంపాక్ట్ నా మీద చాలా ఉంది. ఆయన నేను ఇన్స్పిరెన్స్ చేసుకుని చదువుతూ ఉండి ఇప్పుడు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకొకరు ఉన్నారండి మా ఊరు నుంచే సుదర్శన్ రెడ్డి అని, బోత్ స్టేట్స్ నుంచి, ఇటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి రెండింటిలో డిఎస్పీ కొట్టాడు. నాకు ఈ అమిగోస్ ఇన్స్టిట్యూట్కి మెరిట్మెంట్స్ పరిచయం చేసింది కూడా ఆయన ఇక్కడ చెప్పే క్లాసెస్ విన్నాను. ఆయన టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యాను. ఆయన గైడెన్స్ ఇక్కడ అమిగోస్ టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యాను. ఆయన గైడెన్స్ ఫాలో అవుతూ నన్ను ఎప్పుడు మోటివేట్ చేసేవాడు. నా గురించి ఆయనకి తెలుసు, అన్నకి గణేష్ నువ్వు ఈ జాబ్ కాదురా అనేది ఇంకా ఉందని ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇంకా రాకొద్దు, మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం కూడా మన ఫోన్ చేసి చెప్పాడు, కాంగ్రెస్ చెప్పేటప్పుడు. నేను ఖచ్చితంగా వీళ్ళిద్దరికి, గోపికృష్ణానికి మన సుదర్శన్ రెడ్డికి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అమిగోస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎగ్జామ్ రాసే రోజు ఎగ్జామ్లో హాల్లోకి వెళ్ళగానే 2 పేపర్లు, పేపర్ 1 పేపర్ 2, పేపర్ చూడగానే ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ ఫిల్ చేసేటప్పుడు నేను ఉద్యోగిగా బయటకు వెళ్తున్నా అనే ఆలోచన మీకు వచ్చిందా? నాకు ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, ముందు ఎక్కువసార్లు రివైజ్ చేస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. నేను ఇక్కడ అమిగోస్లో చాలా టెస్ట్ సిరీస్లు రాసి ఇక్కడ నేను టాప్ 10, 15లో ఉండేవాడిని. ఎప్పుడు అమిగోస్ టెస్ట్ సిరీస్లోనే ఎప్పుడు టాప్ 10, 15లో ఉండేది. నేను పోగానే ఫస్ట్ అదే ఏపీ హిస్టరీ, ఎక్కడున్న ఫస్ట్ క్వశ్చన్ మన అమిగోస్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకటే,
ఓ నాకు ఇంకా ఆనందానికి అవదు. అది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, అంత ఈజీ క్వశ్చన్ కాదు. ఎంత మనం చదివి వీళ్ళు ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చిన క్వశ్చన్. నేనేం చేసామంటే మన అమిగోస్ టెస్ట్ సిరీస్ రాశాక అందరు ఎక్స్ప్రెషన్ చదవరు, పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తారని ఫోన్లో కళ్ళు పోతాయని చదవరు. నేను ఖచ్చితంగా చదివేవాడిని, చదివి ఎక్కడ తప్పులు చేసామని ఆ ఎక్స్ప్రెషన్ చూసుకునేవాడిని. ఆ ఎక్స్ప్రెషన్ చూసుకోవడం వల్ల నేను ఒక 10-15 మార్కులు ఎక్కువ గెయిన్ చేశాను. నాకు ఖచ్చితంగా నా సక్సెస్లో అమిగోస్ పార్ట్ ఉంది, నేను దాన్ని ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను అమిగోస్ హాస్టల్లో మన హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ ఉండి హెల్తీగా చదువుకుంటూ, అదే ఆడ క్వాలిటీ ఫుడ్, హెల్త్ అండి ఫస్ట్ మన ఏం చేయాలని హెల్త్ ఉండాలి. నాకు మంచి హెల్తీ ఫుడ్ దొరికేది, మంచి హైజీన్ రూమ్స్ దొరికేది. అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడేమో క్వాలిటీ క్లాస్ రూమ్స్, క్వాలిటీ ఫ్యాకల్టీ. తర్వాత ఇంత క్వాలిటీ దొరికాక మళ్ళీ క్వాలిటీ టెస్ట్ సిరీస్. ఇన్ని క్వాలిటీ దొరికితే ఇంక సెలక్షన్ రాకుండా అక్కడికి పోద్దండి. ఖచ్చితంగా ఆ సక్సెస్లో అమిగోస్ ఖచ్చితంగా పాత్ర ఉంది. పైగా మన రమారెడ్డి సార్ గురించి చెప్పాలి, చాలా కైండ్ హార్టెడ్, గుడ్ ఇంటెన్షన్. ఇప్పుడు మాకు మనిషికి గుడ్ ఇంటెన్షన్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళందరూ మంచి వ్యక్తులు తోడవుతారు. ఆయన ఇంటెన్షన్ వాళ్ళపైన ఇంపాక్ట్ అవుతుంది. ఈ సెలక్షన్ కి, ఈ గ్రూప్ కి ఇంత కావడం నేను రమణారెడ్డి సార్ గుడ్ ఇంటెన్షన్ అని నమ్ముతాను. ఇన్ని సెలక్షన్స్ చూడండి, ఇప్పుడు టీజీపీఎస్సీలో 563 పోస్టులు ఉన్నాయి, 100+ ర్యాంక్స్ మనకు వచ్చాయి. గ్రూప్ 2లో టీజీపీఎస్సీ గ్రూప్లో 150+ సెలక్షన్స్ వచ్చాయి. ఇంకా ఏబిపిఎస్సీ గ్రూప్ మనకు చెప్పాలంటే ఇంకా 190 పోస్టులో 40 పైన మనకే వచ్చాయి. అది వాళ్ళకి ఏదో ఒక రూపంలో, ఇంటర్వ్యూ రూపంలోనా, మెయిన్ టెస్ట్ సిరీస్ ఆన్సర్ ఫిలిమ్స్, అదే ఫిలిమ్స్, ఏదో ఒక రూపంలో ప్రతి దాంట్లో మెరిట్ మైండ్స్ యూనిట్ ఆఫ్ అమిగోస్ ఖచ్చితంగా పాత్ర ఉంది. నేను ఒక సింపుల్ స్టేట్మెంట్తో మన గురించి చెప్పాలనుకుంటున్నా. అమిగోస్ వేర్ క్వాలిటీ స్పీక్స్ విత్ సెలక్షన్స్, దట్స్ ఆల్. క్వాలిటీ స్పీక్స్ విత్ సెలక్షన్ విత్ గుడ్ ఇంటెన్షన్. మన రమరెడ్డి సార్ గుడ్ ఇంట్రెస్ట్ ఉంది, దానికి తగ్గట్టే మన క్వాలిటీ ఫ్యాకల్టీ దొరికారు. క్వాలిటీ ఫ్యాకల్టీని స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారండి. సక్సెస్ ఇప్పుడు గ్రూప్ 2 రేంజ్లో ప్రిపేర్ అయ్యావంటే నీకు పొరపాటు మిస్ అయినా ఇంకా స్టేట్ సర్వీస్లో గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా కోర్ట్ ఎగ్జామ్స్, ఏదైనా గ్రామ్ వార్డ్ సచివాలయ నోటిఫికేషన్, ఏదో ఒక జాబ్లో నువ్వు ఖచ్చితంగా ఇంత క్వాలిటీగా నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, నువ్వు ఖచ్చితంగా కష్టపడి ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చామో కానీ ఖచ్చితంగా పక్కండి ఎప్పుడో ఒకటి సర్వీస్ వస్తుంది. కాకపోతే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, డిసిప్లైన్డ్గా ఉండాలా, కన్సిస్టెన్సీగా ఉండాలా. ఇంకొకటి అండి, చాలామంది ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫోన్ పెట్టుకుంటారు. ఫోన్ వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్లో ఏం అనుకుంటుంది అంటే, నాకు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చేశారేమో, నాకు ఏమైనా ఫోన్ వచ్చిందేమో, వాళ్ళు క్వాలిటీగా కాన్సన్ట్రేషన్ చదవలేకపోతున్నారు. మరి నీకు సర్వీస్ ఎక్కడ వస్తుంది? స్టడీ హాల్కి వెళ్ళాం 10-15 గంటలు ఉన్నాం కాదు. నేనైతే స్టడీ హాల్కి వెళ్ళేవాళ్ళండి. ఫస్ట్ నాకు కూడా ఈ ఫోన్ అప్పించి ఉండేది, అంత మనకు అలవాటు కాబట్టి ఒక 10-15 రోజులు డిస్టర్బెన్స్గా ఉంది, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదని. తర్వాత నేను ఫోన్ కంప్లీట్గా పక్కన పెట్టేసి కొత్త సిమ్ తీసుకున్నాను. కొత్త సిమ్ తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి, ఒక 4-5 ఫ్రెండ్స్కి అంతే, మిగతా వాళ్ళు ఎవరికి నా నెంబర్ తెలియదు. అట్లా ఒక 10 నెలలు నిరంతరంగా స్టడీ హాల్కి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. ఇక్కడికి వచ్చి అమిగోస్కి వచ్చి టెస్ట్ సిరీస్లు రాసేవాడిని. ఇదే నా సక్సెస్. ఎవరికైనా అదే, మీరు కాన్సన్ట్రేషన్గా చదివితే, మీరు చదివేటప్పుడు క్వాలిటీగా చదివితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రోజుకి 8 గంటలు చదువు, 6 నుంచి 8 క్వాలిటీగా చదవండి. ఫస్ట్ 15 రోజులు మీకు ఫోన్తో ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని పక్కన పెట్టింది. ఎవరండి మనకు అంత ఇంపార్టెన్స్ ఏముంది? మనం ఎందుకు వచ్చాం, ఆ డ్యూటీ చూసుకొని వెళ్ళిపోవాలి. నాకు ఎవరు వాట్సాప్ మెసేజ్ పెట్టారేమో, నాకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఫోన్ వస్తాను, ఆ హిప్నైజ్లో ఉంటున్నారు జనాలు. ఆ సైక్ పోగొట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. అందరూ స్టడీ హాల్కి వెళ్తున్నారు, కానీ ఎంతమందికి సెలక్షన్స్ వస్తున్నాయి చూడండి. 10 గంటలు ఉంటాం, 15 గంటలు ఉన్నా. అది ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సన్స్కి, సక్సెస్ఫుల్ కాని పర్సన్స్కి తేడా ఇదే. వాడు ఎలా డిసిప్లైన్గా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నాడు. ఎక్కువ కంబైన్ స్టడీస్ ఇవన్నీ చేయకూడదండి. అది వర్కౌట్ కాదు. నువ్వు చదివింది నాకు చెప్పు, నేను చదివింది నీకు చెప్తా, అది వర్కౌట్ కాదు. ఏదైనా డౌట్ ఉందా, 2-3 నిమిషాలు డిస్కస్ చేసుకుని వెళ్ళిపోయావు అంతే. అదే ప్రిపరేషన్లో చెప్పే కదా, చదివే విధానంలో అందరూ ఎవడు పుట్టుకతో ఎవడికి టాలెంట్ రాదండి. అది మనం పెంచుకోవాలి. అసలు టాలెంట్ అనేది లేదు, అందరికీ నార్మల్ బ్రెయినే, అందరు నార్మల్గా వచ్చాం. కానీ దాన్ని మార్చుకునే, ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధానాన్ని బట్టి మన సక్సెస్ అనేది ఉంటుంది. రిజల్ట్స్ విషయానికి వస్తే, మీ రిజల్ట్స్ ఎప్పుడు అర్ధరాత్రి అనౌన్స్ చేశారు? మేము ఆ రోజు 10 గంటల నుంచి తెలిసింది. 10 గంటల నుంచి ఇంకొక గంట అట్లా 2:30కి ఇచ్చారు. ఏమనిపించింది రిజల్ట్లో? రిజల్ట్ చూడంగానే నాకు కావాల్సిన జాబ్, నాకు ఏఎస్ఓ జీడీ అంటే చాలా ఇష్టమైన జాబ్ అండి. నాకు కావాల్సిన జాబు, నా డ్రీమ్ జాబ్ నేను సంపాదించాను. క్లారిటీ ఉంది, నాకు కావాలి, నాకు అది ఇష్టమైన జాబ్. నేను చెప్పాక మా ఊరు ఒక ఏఎస్ఓ జీడీ వెళ్ళాడు, నాకు ఖచ్చితంగా ఈ జాబ్. అక్కడ కొంచెం బాగుందండి, స్టేట్ లెవెల్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు, గ్రౌండ్ లెవెల్లో చూసి ఒక పాలసీని క్రియేట్ చేయొచ్చు. గ్రౌండ్ లెవెల్లో జనాలు ఆ డిపార్ట్మెంట్లో ఏమైనా పడుతున్నాం, మన వంతులు మనం కొంచెం రీసెర్చ్ చేసి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఆ రీసెర్చ్ మనం ఆ పాలసీ మేకింగ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని నేను కొంచెం ఫీల్ అయ్యాను. అది పెట్టుకున్నాను. ఏఎస్ఓ జీడీ. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే అండి, మాది ఏప్రిల్లో 2020 ఏప్రిల్లో 1:2 లిస్ట్ ఇచ్చారు. 2000 మందిని తీశారు, కానీ జాబులు వచ్చేది 900 మందికి. అలాగా మేము ఒక 100 మంది టెలిగ్రామ్లో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ 207, 208, 205 దాటితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తాను అనుకుంటున్నాం. ఒక 2-3 నా ఫ్రెండ్స్కి రాలేదండి.
అప్పుడు వాడు నాకు కాల్లో ఉన్నప్పుడు టెలిగ్రామ్లో మామ నా నెంబర్ లేదన్నప్పుడు నేను కొంచెం బాధ కలిగింది. నాకు జాబ్ వచ్చిన దానికన్నా వాడికి వచ్చి అదే ఖచ్చితంగా మాతో పాటు జర్నీ ఉన్నారు. ఎందుకంటే అండి మా నోటిఫికేషన్ 2018 తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023లో వచ్చింది. 5 సంవత్సరాల గ్యాప్తో వచ్చింది. పైగా మళ్ళీ 2 ఇయర్స్ డిలే అయింది. 7 ఇయర్స్ అండి. వాడు ప్రైమ్ ఏజ్ అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది. వాడికి ఇప్పుడు నెంబర్ లేదంటే వాడు ఎంత ఫీల్ అయ్యాడో నాకు అనిపించి తర్వాత పర్సనల్ కలిగి మాట్లాడి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉందిరా, త్వరలో మాకు జాబ్ క్యాలెండర్ ఉంది, మార్చిలో ఉగాదికి అనౌన్స్ చేస్తాను, ఈసారి ఖచ్చితంగా వస్తుంది, నీ దగ్గరికి వచ్చిపోయావు, ఈసారి నువ్వు టాప్ 10లో ఉండాలి, సబ్ రిజిస్టర్ కొట్టాలని మోటివేట్ చేశాను. కొడతాడు. నేనేమంటున్నా అంటే అవకాశాలు రావండి మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ ఉందని కాబట్టి ఎటువంటి ప్రిపరేషన్ లేని వాళ్ళు ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా వ్యాస్ట్ సిలబస్. ఇది 1 ఇయర్ ఖచ్చితంగా నిరంతరం కష్టపడితేనే నువ్వు ముందుకు పోగలవు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ అంటే మార్చిలో వాళ్ళు ఒక గదిలో క్యాలెండర్ ఇచ్చినా ఖచ్చితంగా మీకు 1 ఇయర్ టైం ఉంటుంది. కాబట్టి మీకు ఏమాత్రం అవగాహన లేకపోతే మంచి క్వాలిటీ కోచింగ్ సెంటర్ ఒకటి జాయిన్ అవ్వండి. వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వబోతున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఒక షెడ్యూల్ ప్రకారం తీసుకుపోవడం, ప్రతి వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేయడం, నీలో తెలియకుండానే కాన్ఫిడెన్స్ నింపుతారు. నువ్వు అందరికన్నా ముందు ఒక 2-3 నెలలు సిలబస్ ముందు కంప్లీట్ చేసి పెట్టుకుంటే నువ్వు ఎక్కువ రివిజన్స్ ఇవ్వగలవు. ఎక్కువ రివిజన్స్ ఇచ్చి టెస్ట్ సిరీస్లు రాస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్ హాల్లో నీకు ఇది ఆల్రెడీ నువ్వు చాలా టెస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటావు కాబట్టి నీకు అది అలవాటు అయిపోద్ది. నేను ఎగ్జామ్ చూస్తున్నప్పుడు నాకు గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. పేపర్ చూడంగా అయిపోయిందిరా మనకి. నేను ఎగ్జామ్ రాసి చెప్పాను నాకు 220 మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్ అయిపోయిన 5 గంటలకి బయటకు వచ్చి నేను ఫోన్ నాకు 220 కన్ఫర్మ్ అవ్వని చెప్పేసాను. ఎంత ఫైనల్ మార్క్స్? ఫైనల్ కూడా 219.66, 0.33 డిఫరెన్స్ అంటే 220 అనుకోండి. నాకు తెలుసు కదండి, ఎన్నో టెస్ట్ రిజల్ట్ రాసాము, మనకి ఎన్ని తప్పులు పోతాయి ఎన్ని అర్థమైపోతాయి. అంటే నాది ఎట్లా అంటే ఎగ్జామ్ 2.5 hours కదా, అది 1.5 గంటల ఎగ్జామ్ అయిపోయేది. అంటే నేను ఎంత లెవెల్లో టెస్ట్ ఇక్కడ నేను కష్టపడ్డాను కాబట్టి పేపర్ మాకు కొంచెం చాలా ఈజీగా వచ్చింది. లక్కీగా కొంచెం ఇంత అంత హై లెవెల్లో కష్టపడితే అది ఈజీగా వచ్చింది. నాకు 1 గంట అయిపోయి నేను అక్కడే ఎగ్జామ్ హాల్లో ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పులు ఆడే వచ్చే తర్వాత మాకు రాత్రికాల కీ పెట్టేశారు. లక్కీ ఏంటంటే 11 గంటల నా స్కోర్ అర్థమైపోయింది. 218 కట్ ఆఫ్ తెలుస్తుంది ఎలాగో నైట్ వరకే. కట్ ఆఫ్లు తెలియలేదు కానీ కట్ ఆఫ్లు తెలియదు. కట్ ఆఫ్లు ఇప్పుడు 1 దాకా కూడా తెలియదు అండి. చాలా మంది 205 మార్కులు జాబ్ వస్తాను కూడా తెలియదు. 1:2 తీసాడు. కాకపోతే మేము అనుకున్నాం ఈ పేపర్కి ఖచ్చితంగా 200 దాటితే జాబ్ వస్తుంది అనుకున్నాం. పైగా నేను 220లో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నాకు ఎగ్జిక్యూటివ్ పోస్టే వస్తుంది అన్నారు. కానీ నాకు ఇష్టమైన జాబ్ చేసావు కాబట్టి నేను అది పెట్టుకున్నాను. నాకు అప్పుడే అర్థమైపోయింది అయిపోయిందిరా మన జాబులు ఖచ్చితంగా వచ్చేసాం అని నాకు అప్పుడే అర్థమైంది. హ్యాపీగా ఉన్నా. కాకపోతే తర్వాత ఏప్రిల్ తర్వాత ఒక కేర్ట్ కేసు ఒకటి పడిందండి. కొంచెం సఫర్ అయ్యాం. ఒక లేట్ అయింది, డిలే అయింది, ఒక 6-7 months. అదే నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా. అంటే మీరు ఖచ్చితంగా గ్రూప్లోనే కాకుండా చదువుతూ ఉండండి. ఏదైనా చిన్న ఎగ్జామ్స్ పైన రాయండి. బ్యాకప్ ఒకటి పెట్టుకోండి. బ్యాకప్ పెట్టుకుంటే మీ మీద ప్రెషర్ ఉండదు. మీరు తర్వాత కూల్గా చదువుకుంటారు. తర్వాత మీరు నచ్చిన డ్రీమ్ జాబ్స్ సాధించుకోవచ్చు. ఎందుకంటే ప్రైమ్ ఏజ్ వేస్ట్ అయిపోతుంది. చాలా మంది 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ అశోక్ నగర్లో చూస్తున్నాం కదా, బాధ వేస్తుంది. ప్రైమ్ ఏజ్ అంతా వేస్ట్ అయిపోయింది. వేరే ఫీల్డ్కి వెళ్ళలేరు. ఇక్కడ మళ్ళీ గ్రూప్స్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే తెలియదు, వచ్చినా సక్రమంగా ముందుకు పోతాయో లేదు తెలియదు. కాబట్టి ఏది వచ్చినా మీరు ముందు ఓకే మన రేంజ్ అది కాదని మీరు అయినా ముందు జాయిన్ అవ్వండి. బ్యాకప్ పెట్టుకోండి. అవసరమైనా మళ్ళీ సెలవు పెట్టుకొని వచ్చి ముందుకు రండి. ఖచ్చితంగా కష్టపడితే మీ ప్రయత్నంలో చేద్దంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. కాకపోతే మీరు క్వాలిటీ ఉండాలి. మీరు ఎంత క్వాలిటీగా చదివారు, ఎంత కాన్సన్ట్రేటెడ్గా చదివారు, ఎంత క్వాలిటీ కోచింగ్స్, డబ్బుల్లో కాంప్రమైజ్ కాకూడదు. కొంతమంది అంటే పేదరికం ఉండొచ్చు వాళ్ళకి. నేను ఒకటి చెప్తానండి, మా వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు కదా గ్రూప్ 2లో. మీకు దగ్గర అనిపించిన వాడిని ఎవరన్నా ఒక పేద విద్యార్థిని వాడికి కొంచెం టాలెంట్ ఉండి అటువంటి వాళ్ళని దగ్గర తీసి ముందుకు చదివిండి. మనకి కొంచెం గ్రూప్ 2 అంటే ఒక 60,000-70,000 వేలు జీతం వస్తుంది. కొంచెం డిగ్నిఫైడ్ కాబట్టి సొసైటీకి మీ నుంచి అంటే చాలా మందికి అర్హత ఉంటుందండి. సొసైటీలో జాబ్ రావాల్సిన వాళ్ళు పాపం వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల రాలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మన చేతనంతలో ఒకరినో ఇద్దరినో అలా. ఇంకొకటి అండి, ప్రిపరేషన్లో డిసిప్లైన్గా ఉండాలి. ఇప్పుడు డిసిప్లైన్గా ఉంటేనే మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఏదో కొంతమంది ఫీల్ అవుతుంటారు, నేను 2 రోజులు జ్వరం వచ్చింది నేను చదవలేకపోయాను, నీకు అదే డైలమాలో ఉంటారు, నేను చదవలేకపోయాను 2 రోజులు. అది అవసరం. ప్రతి ఒక్కరిది ఒక జర్నీ. ఇప్పటికి అంతమైతే తెలియదు. ఇట్లా చిన్నవి వస్తుంటాయి. దానికి మీరు డల్ అవ్వకుండా ఒకరోజు సినిమా బాగా వచ్చింది పోయిరండి. పోయొచ్చాక మళ్ళీ తర్వాత రోజు ఇది ఒక కంటిన్యూటీ యాక్టివిటీ. అది తర్వాత ఆగిపోకూడదు. అందరికీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఆగిపోతాం, ముందరకు పోతాం, అయిపోయింది ఇంకా అదే బాధలో ఉండకూడదు. తర్వాత చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి డిసిప్లైన్గా. అది డిసిప్లైన్ అనేది ఒక యాక్టివిటీ అంతే. ఇప్పుడు నేను 2 రోజులే చదివాను, తర్వాత గ్యాప్ వచ్చింది, 2 రోజులు చదవలేదే, నాకు ర్యాంక్ వెనకపోద్దాం, అదేం లేదు. తర్వాత నుంచి కొంచెం ఎక్కువ చదవండి, తర్వాత రోజు భర్తీ చేయండి ఇంకొక గంట అలాగా. అట్లా చదువుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నేను నమ్ముతున్నాను. రిజల్ట్ వచ్చాక నా పేరెంట్స్కి మీ అన్నయ్యకి కాల్ చేసి చెప్పినప్పుడు అంటే 2:30 టైం కదా, నేను 3 గంటలకు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. రాత్రి కూడా వాళ్ళు కనిపించింది ఈ టైం ఫోన్ చేసి అట్లా వచ్చిందంటే ఓకే అని వాళ్ళు హ్యాపీగా అయ్యారు. 3 గంటలకు చేసి చెప్పాను. 3:30కి ఎందుకని ఒక 3:30 ఆ టైంలో చేశానులే. ఆ టైంలో చేసి చెప్పాను. వాళ్ళు హ్యాపీ. ఊర్లో అంటే ఇన్ని రోజులు ఒక స్టెబిలిటీ వచ్చిందండి. కంపారిజన్ ఉంటుందండి సొసైటీలో.
చాలా ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తాడు వాడు, అన్ని లక్షలు సంపాదిస్తాను. మనమేమో అంటే నా దృష్టిలో ఇంట్లో వాళ్ళకి నాకున్న దానికి చిన్న జాబు, అందరూ 2 ఇది కాదు అని అంటూ ఉంటారు. నాకు టైం పట్టింది, అంటే నోటిఫికేషన్స్ లేవు, నా తప్పు కాదు, నాకు నోటిఫికేషన్ లేట్గా వచ్చిందని నేను తొలి ప్రయత్నం కూడా నిజం చేసుకోగలిగాను. అది అప్పుడు కొంచెం అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకు కొంచెం స్టెబిలిటీ ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఐ ఆమ్ సంథింగ్. ఇన్ని రోజులు నన్ను జనాలు చూసిన దృష్టి వేరు, ఇప్పుడు చూస్తున్న దృష్టి వేరు. కానీ నేను మాత్రం సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడానికే ఉంటాను. నేను నార్మల్గా ఉంటాను, సింపుల్గా ఉంటాను, డిసిప్లిన్గా ఉంటాను. ఇంకా అది మన మెరిట్ మైండ్ సభ్యులతో షేర్ చేసుకొని వాళ్ళను స్ఫూర్తి నింపడానికి వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. నాకు చెప్పాలనిపించిందండి, పిల్లలు ఎంతో మంది ఇప్పుడు మొత్తం మెయిన్స్ 90,000 మంది రాశారు, సక్సెస్ అయిన 900 మంది, మిగతా 90 అంటే 1:1 రేషియో, మిగతా 99 మంది 100లో 99 మంది ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి బ్యాకప్ పెట్టుకోండి, మీరు కష్టంగా పలాంటి ఖచ్చితంగా వస్తేనే డిసిప్లిన్గా ఉంటేనే రండి. పైగా గ్రూప్ 2 అంటే కొంచెం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలంటే కుదరదు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, దాంతోపాటు నువ్వు చదివే విధానం కొంచెం ఇప్పుడు ఉన్న ట్రెండ్ మారింది కాబట్టి అంటే మాకు వచ్చినంత ఈజీ పేపర్ మళ్ళీ, అంటే ఈజీ పేపర్ అని మేము చెప్పలేం, కానీ కొంచెం మాది కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డైనమిక్ సబ్జెక్ట్ అనమాట. కరెంట్ అఫైర్స్ లింక్తో ఉండేది, కానీ మాకు ఈ ఎగ్జామ్లో అది రిఫ్లెక్ట్ కాల. కరెంట్ అఫైర్స్ నుంచి అసలు ఏ క్వశ్చన్ రావు. మేము ఎంతో చదువుకొని పోయాం, కానీ వాడు జస్ట్ బేసిక్స్. అదే బేసిక్స్ ఎందుకు అంటున్నానంటే, బేసిక్స్ నువ్వు బాగా చదివితేనే కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోగలవు. కాబట్టి మనం బోత్ వేస్లో బేసిక్స్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి, కరెంట్ పేపర్ డైనమిక్ స్టాటిక్ డైనమిక్ 2 కలిపి, అంటే కంపల్సరీ మనం 2 విధాలుగా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు వాడి పేపర్ ఎట్లా ఇచ్చినా మనం గెట్ అండ్ అయిపోయి ముందుకు రావచ్చు. ఇంకొకటి అభ్యర్థులకు సూచన ఏంటంటే, మెంటల్ హెల్త్ అనేది కాపాడుతూ ఉంటుంది. ఇండియాలో దాదాపు 140 కోట్ల మందిలో 50 కోట్ల మంది మెంటల్ హెల్త్ బాధపడుతున్నారు. దరిద్రం ఏంటంటే వాళ్ళు మెంటల్ హెల్త్ బాధపడుతున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ టైంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది 1 ఆఫ్ ద పార్ట్గా పెట్టుకోండి. 1 గంట అలా నేచురల్లో ఎంజాయ్ చేయడమా, వాకింగ్ చేయడమా, మార్నింగ్ ఉదయాన్నే జాగింగ్ చేయడమా చేస్తే మీకు కొంచెం హెల్దీ, ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారు, మీ ప్రిపరేషన్ ఈజీ అయ్యిద్ది. షూర్గా అండి. ప్రకాశం జిల్లా నుండి తెలంగాణలో హైదరాబాద్ వరకు మీ ప్రయాణంలో ఎలా అనిపించింది మీకు? హైదరాబాద్ వాతావరణం అంతా అంటే కొత్తగా అనిపిస్తుంది కదా మీకు అక్కడి నుంచి ఇక్కడికి రావడం? అదేం లేదండి, 2 తెలుగు స్టేట్లే. అవును, మనకి ఎప్పటి నుంచో సోదరభావం ఉంది. తెలుగు కాబట్టి ఇంక ఫ్రెండ్ లాంగ్వేజ్, మన ఊర్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్ మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక రూపంలో వచ్చాం, కోచింగ్కి రాలేదులే, కానీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ చార్మినార్ తిరిగాం, గోల్కొండ తిరిగాం. అశోక్ నగర్ వాతావరణం వేరు. అశోక్ నగర్ వాతావరణం వేరంటే ఇక్కడ నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను జనాలతో పెద్ద అశోక్ నగర్లో నేను ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎవరితో పెద్ద ఎక్స్పోజ్ కానండి. నేను నా స్టడీ హాలు అంతే, స్టడీ హాల్ అంతే, ఇంకా వేరే నావిగేషన్ నాకు ఉండేది కాదు. ఎందుకంటే నాకు చాలా టైం తక్కువ ఉంది, నేను చదవాల్సింది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఎక్కువ లైట్ తీసుకోరా. నా లక్ ఏంటంటే ఇంకొక 11 నెలలు టైం రావడం నాకు లక్. ఒక 3-4 నెలలు తక్కువ అయ్యింటే నేను రివిజన్లు ఎక్కువ చేయలేకపోయేవాడిని. నేను ప్రతి బుక్ ఖచ్చితంగా 5 సార్లు పైన చదివానండి. ప్రతి బుక్ ఒకటే బుక్ 5 సార్లు పైన. ఎన్ని చాలా మంది ఆ సోర్స్ ఈ సోర్స్ నేను చదవను. నాకు 100కు 100 వద్దు, నాకు 75 వచ్చినా చాలు, చదివింది పర్ఫెక్ట్గా. ఒక బుక్ని ఎక్కువసార్లు చదవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఇంతకుముందు కొంచెం క్విక్గా చదువుకుంటాం, రెండోసారికి దాన్ని ఇంతకుముందు కొద్దిగా ఫాస్ట్ చదివాంరా, ఈసారి కొంచెం ఎక్కువ నేర్చుకుంటాం, తర్వాత ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటాం. అలా తెలియకుండానే మనం పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట, ఎక్కువ రివిజన్ చేయడం వల్ల. రివిజన్ వల్ల అడ్వాంటేజ్. రివిజన్ ఇస్ ద సక్సెస్ మంత్రం అంటే గ్రూప్ 2లో సక్సెస్ మంత్రం ఏంటంటే ఎక్కువసార్లు రివిజన్ చేయడమే. ఎవరైతే ఎక్కువసార్లు రివిజన్ చేస్తాడో వాడికి పేపర్ ఎగ్జామ్ వల్ల చాలా ఈజీగా వస్తుంది, టక వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ అండి, మీ అద్భుతమైన సక్సెస్ఫుల్ జర్నీని. థ్యాంక్ యూ.